అందరికీ నమస్కారం. ఒక్కొక్కరికి ఒక్కో దేవుడంటే ఇష్టముంటుంది కదా! ఇది ఎందుకుంటుందో ఈరోజు మనం తెలుసుకుందాం. మనసారా భగవంతుడిని తలుచుకుంటే చాలు, ఈ పూజలు, వ్రతాలు, ఉపవాసాలు అవసరం లేదని కొంతమంది అంటూ ఉంటారు. అలాంటప్పుడు తినడంలో ఎందుకు ఇన్ని వెరైటీలు, ఇన్ని రకాల రుచులు, వంటలు ఎందుకు? ఆకలి తీరడం కోసమే అయితే గంజి తాగితే సరిపోతుంది కదా! మామూలుగా బ్రతుకుతున్న మనకే రోజుకొక రుచి, రోజుకొక కూర కావాలనుకుంటే, మరి ఆ భగవంతుడి విషయంలో రోజుకొక విధంగా ఆరాధించడం, రోజుకొక రకమైన ఆరాధన చేయడం తప్పు కాదు కదా! ఏదేమైనా మనుషులు అనేకంగా ఉన్నంత కాలం ఆరాధనా పద్ధతులు కూడా అనేకంగానే ఉంటాయి. అందరికీ ఒకే దేవుడంటే ఇష్టముండదు. అంటే భగవంతుడు ఒకడే అని తెలుసు. ఇవి అన్ని రూపాలు అని తెలుసు. కానీ అందరిలోకి మహా ఇష్టమైన ఒక దేవుడుంటాడు. దీనికి కారణమేంటంటే, పూర్వజన్మలో జీవుడు ఏ దేవుడిని ధ్యానించాడో, ఏ ప్రాంతంలో పుట్టాడో, ఆ వాసనా బలం ఉంటుంది. దాన్ని బట్టే ఒకరికి శివుడు, ఒకరికి వినాయకుడు, ఒకరికి విష్ణుమూర్తి, ఒకరికి గాయత్రి మాత, ఒకరికి సుబ్రహ్మణ్య స్వామి అలా ఇష్టం ఏర్పడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఇష్ట దేవుడు ఎవరో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.